హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరులు ఆన్లైన్ బైబిల్ స్టడీకి, హీబ్రూస్ చాప్టర్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈరోజు బైబిల్ స్టడీ ప్రారంభిద్దాం. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవు, నమ్మదగిన దేవుడవు, మమ్మను వెతికి రక్షించి మమ్మను నీ చిత్త ప్రకారం మలిచి నీ మహిమ కొరకు వాడుకోవడానికి ఇష్టపడిన దేవా, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసును బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా విశ్వాసము ద్వారానే మేము నీకు విధేయత చూపి నీ సంకల్పాన్ని నెరవేర్చి ఈ లోకంలో వర్ధిల్లుటకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కూడా నీకే మహిమ. హెబ్రీ 11లో మేము నేర్చుకుంటున్నటువంటి విశ్వాస వీరుల జీవితాలు, వారి ద్వారా విశ్వాసానికి సంబంధించిన పాఠాలను బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పాఠంలో మాకు సహాయం చేసి మహిమ పొందమని, మా ప్రియ ప్రేక్షకులందరినీ వారి కుటుంబ సమేతంగా దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీ 11వ అధ్యాయము 21వ వచనాన్ని మీ బైబిల్లో మీరు గమనించండి. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేసెను. హెబ్రీ 11లో విశ్వాస వీరుల గురించి, వారి జీవితాల గురించి, ఏ రకంగా వారు దేవుణ్ణి గణపరిచి దేవుని చిత్తమును ఆయన మీద వారికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసమును బట్టి జరిగిస్తూ వచ్చారో నేర్చుకుంటున్నాం. ఈరోజు లెసన్ నంబర్ 10, 10వ పాఠము అండ్ అంశము ద వండరింగ్ ఫెయిత్, ఆశ్చర్యపోయే విశ్వాసం లేక అబ్బురపడే విశ్వాసం. ఎందుకంటే యాకోబు యొక్క విశ్వాసం గురించి ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. ఆయన విశ్వాసమా లేకపోతే ఆయన దేవుని సంబంధ, ఆయన దేవుని చేత వర్ధిల్లినటువంటి వ్యక్తి అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఆయన జీవితాన్ని చూసినప్పుడు తప్పకుండా కలుగుతుంది. అది మొదట అతని జీవితం, కానీ దేవుడు అతని జీవితంలో ప్రవేశించి అతన్ని మార్చిన తర్వాత అతనిలో దేవుడు చేసినటువంటి కార్యానికి ఫలముగా అతను ఏ స్థాయికి ఎదిగాడో దాన్ని బట్టి మనము ఆశ్చర్యపోకుండా ఉండలేం. దానికి కారణం యాకోబు దేవుణ్ణి నమ్మాడు, అందుకనే నీతిమంతుడిగా మారాడు. నీతిమంతునిగా అతని జీవితంలో అతడు దేవుని కొరకు కార్యాలు చేశాడు. యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకులాగా, తాత అయినటువంటి అబ్రహాములాగా ఈ విశ్వాస పితరుల జాబితాలో చేర్చబడ్డాడు. అది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆ రకంగా జరిగింది. దేవుని మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసం భవిష్యత్ కాలంలో దేవుడు చెప్పిన దాన్ని చేస్తాడు అనే స్థిరమైనటువంటి నిరీక్షణతో అతన్ని నడిపించింది కనుక అతడు చేయాల్సిందంతా కూడా చేసుకుంటూ వచ్చాడు. మొదట్లో యాకోబుకి దేవుణ్ణి నమ్మడం కష్టంగా అనిపించింది. స్వంత ప్రయత్నాలు చేశాడు, స్వంతమును తన యొక్క జీవితానికి ప్రధానంగా పెట్టుకొని బ్రతికే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత అతనికి బుద్ధి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దానికి దూరంగా దేవుడికి దగ్గరగా రావడం ప్రారంభమైంది. అండ్ అతని జీవితం ముగింపులో ఆయన మరణకాలం వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన దేవుణ్ణి గణపరిచి మరణించాడు. అది ఈ వచనంలో మనకు కనబడేటువంటి విషయం. మరి పితరుల గురించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి హెబ్రీ గ్రంథకర్త ఎందుకు రాశాడు అంటే, హెబ్రీ క్రైస్తవులు, జూయిష్ క్రిస్టియన్స్, వారిలో కొంతమంది యేసు ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము నుండి వెనుకంజ వేయడము, వారు విశ్వాసంలో సన్నగిల్లిపోవడము, వారు విశ్వాసాన్ని విడిచిపెడదాము అనేటువంటి ఆలోచన చేయడము ఆయన గమనించినప్పుడు దైవ ప్రేరేపితమై వారిని వెన్నుతట్టి బలపరచడానికి విశ్వాసానికి మూల పితరుడైన అబ్రహామును, విశ్వాసానికి పితరుడైన ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసి, అదిగో మన పితరులు, వారి యొక్క విశ్వాసం మన విశ్వాసంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు యేసు మన ఎదుట ఉంచినటువంటి పందెములో మనం ఓపికతో పరిగెత్తుటకు మనల్ని ప్రేమతో పిలిచాడు, పటిష్టపరుస్తాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ విశ్వాస సంబంధమైనటువంటి సాక్షులను, ఆ విశ్వాసానికి సేనాధిపతి అయినటువంటి ప్రభువును దృష్టిలో పెట్టుకొని విశ్వాస విషయంలో వెనక్కి వెళ్ళొద్దు అని వెన్నుతట్టి మరీ చెప్పాడు. విశ్వాసము ద్వారా విధేయత ద్వారా విజయం లభిస్తుంది అని వారికి నేర్పించాడు. సో ఈ యాకోబు యొక్క విశ్వాసం, జేకబ్స్ ఫెయిత్ స్టార్టిల్స్ us, మేక్స్ us వండర్.
యాకోబు విశ్వాసం మనల్ని అబ్బురపరుస్తుంది, మనం ఆశ్చర్యపోయేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఒక డిసీవర్ బిలీవర్గా మారాడు, మోసగాడు విశ్వాసిగా మారాడు, గ్రాబర్ గాడ్ సీకర్గా మారాడు, లాక్కునేటువంటి వాడు దేవుణ్ణి వెతికేటువంటి వానిగా మారాడు. కారణం ఏంటంటే దేవుని ప్రత్యక్షత, ఆ దేవుని మీద యాకోబుకున్నటువంటి విశ్వాసం. అందుకే పదే పదే బైబిల్ గ్రంథంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటూ వచ్చాడే తప్ప ఒక్కసారి కూడా నేను ఏసావు దేవుడను అని అనడు. యాకోబు భ్రష్టత్వంలో నుండి భక్తిలోనికి వచ్చి బలాదూర్ అనిపించుకున్నాడు. ఏసావు భ్రష్టుడుగానే పోయాడు కనుక దేవుడు అతని దేవుడిగా మనకు చెప్పుకోలేదు. సో విశ్వాసంలో ఒక వ్యక్తి ఎలా రూపాంతరపరచబడతాడు అన్నదానికి నిదర్శన యాకోబు. సో ఈ ఒకే ఒక వచనంలో 3 విషయములు మన కొరకు రాయబడ్డాయి. హెబ్రీ 11:21 విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 క్లుప్తంగా మనము చూసుకుంటూ వెళ్దాం. దాంట్లో మొదటి పార్ట్ ఏంటంటే లీవింగ్లో విడిచిపెట్టుట, లేకపోతే వీడ్కోలు చెప్పి వెళ్ళిపోవుట అన్న దాంట్లో మొదట మనం చూసేది విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు అని రాయబడినటువంటి అంశమును. తెలుగులో 1 అని, కింద ఫుట్ నోట్లో మరణకాలమందు అని ఉంటుంది. ఇంగ్లీష్లో బై ఫెయిత్ జేకబ్ వెన్ హీ వాస్ డైయింగ్ అని ఉంటుంది. అంటే మరణం వచ్చినప్పుడు, చనిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు, తన జీవితపు చివరి దశలోనికి వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి యాకోబు ఎలా ప్రవర్తించాడు అన్నది ఇక్కడ మొదట హెబ్రీ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. ఇది విశ్వాసులందరికీ కూడా నేర్చుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి మూల విషయం. దాంట్లోనికి నేను వెళ్ళక మునుపు యాకోబు గురించి మాట్లాడుతున్నాం కనుక పాత నిబంధనలో యాకోబు గురించి చాలా మన కొరకు రాయబడి ఉంది. వాటన్నిటిలోనికి వెళ్ళకపోయినా క్లుప్తంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియడం అవసరం. అండ్ యాకోబు అనే వ్యక్తి ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన ఒక కలర్ఫుల్ క్యారెక్టర్, అంటే చాలా విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి వ్యక్తిగా కూడా మనకు కనపడతాడు. అతని పేరులో డిసీవర్ మోసగాడు, చీట్ కుట్ర చేసేవాడు, దగాకోరు, స్కీమర్ అంటే పథకాలు వేసేవాడు, లాయర్ అబద్ధికుడు, గ్రాబర్ అంటే ఇతరులది లాక్కునేటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు యొక్క వ్యక్తిత్వం కావచ్చు, యాకోబుకున్నటువంటి పేరు అతను ఎలాంటి వాడో బయటపెట్టింది కనుక అతను మామూలు వ్యక్తి కాడు. అతడు ఇస్సాకు రిబ్కాలకు జన్మించినటువంటి 2వ సంతానం. అతని జీవితంలో అతని యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడిందంటే తన అన్న అయినటువంటి ఏసావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అతడు మోసపూరితంగా లాగేసుకున్నప్పుడు, తర్వాత తన తండ్రిని ఆయన మోసం చేసి అబద్ధమాడి తన అన్నకు తండ్రి ఇవ్వాల్సినటువంటి పితరుల దీవెన ప్యాట్రియార్కల్ బ్లెస్సింగ్ని దొంగిలించేసినప్పుడు 2 సార్లు ఏసావును యాకోబు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇక తండ్రి బాధపడ్డాడు. ఏసావు అతన్ని చంపుదామనుకున్నప్పుడు తప్పించుకొని పారిపోవాల్సినటువంటి సమయం వచ్చింది. అప్పుడు ఆయన హారాన్ దగ్గరికి పారిపోయాడు. పద్దనారాంలో తన మేనమామ అయినటువంటి లాబాన్ దగ్గరికి పరుగుపెట్టినప్పుడు హారాన్లో దేవుడు కనికరము చేత యాకోబుకి దర్శనాన్ని ఇచ్చాడు. అది ఆదికాండం 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి నిబంధనను యాకోబుకి జ్ఞాపకం చేసి యాకోబుని కూడా అబ్రహాముతో చెప్పినట్టుగా దీవిస్తానని గొప్ప మాటలు దేవుడు పలికాడు. ఆదికాండం 28:14 నేను చదువుతున్నాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. సో దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు చూడండి ఎంత ఘనమైన, ప్రశస్తమైన, ప్రపంచమంతటిని దీవించేటువంటి గొప్ప ఆశీర్వాదం గురించి మాట్లాడాడు, ఉన్నతమైనటువంటి విషయం గురించి మాట్లాడాడు. అయితే దేవుడిని వెంటనే యాకోబు గ్రహించలేకపోయాడు. అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని, ఆయన అద్భుత ప్రణాళికను గమనించలేక ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, స్వార్థపరుడైనటువంటి వ్యక్తిగా దేవుడితో వ్యవహారాన్ని మొదలుపెట్టాడు.
20-21 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడ్ల యెహోవా నాకు దేవుడయ్యుండును అని చెప్పాడు. సో దేవుడేమో అంత గొప్ప విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు యాకోబు ఏమంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను క్షేమంగా కాపాడి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టనిస్తే ఆయన నా దేవుడు అయి ఉంటాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా ఇదే ప్రకారం దేవుడితో లావాదేవీ, దేవుడితో వ్యవహారం, దేవుడి విషయంలో వారి యొక్క జీవితం మనకు కనపడడం దురదృష్టకరం. యాకోబు ఫిజికల్ లెవెల్లో మాత్రమే ఆ సమయంలో ఆలోచించాడు, అంటే శారీరక స్థాయిలో మాత్రమే ఆ సమయంలో ఆలోచించాడు. దేవుడు ఎందుకు కావాలి, నాకు దేవుడు ఎందుకు అవసరం అంటే నన్ను కాపాడడానికి, హాని కలగకుండా నన్ను సురక్షితంగా ఉంచడానికి, నాకు భోజనం పెట్టడానికి, బట్టలు ఇవ్వడానికి, నన్ను బాగా ఉంచడానికి అనే అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన ఒక వ్యక్తిని తన పోలికలో తన స్వరూపమందు సృష్టించినప్పుడు ఆయన గొప్ప సంకల్పం కొరకు సృష్టించాడు. ఆ వ్యక్తిని పోషించినప్పుడు ఆ గొప్ప ప్రణాళిక కొరకే పోషిస్తాడు. ఆ వ్యక్తిని పరిరక్షించిన ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకే పరిరక్షిస్తాడు. కనుక దేవుడి యొక్క ఉద్దేశాల నెరవేర్పే మన జీవితంలో మనకు ప్రధానంగా ఉండాలని ఆలోచించలేకపోయాడు. అండ్ ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు ఆలోచించలేకపోతున్నారు. క్రీస్తులో దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, ఆధిక్యత అంతా ఇంత కాదు. దాని విషయంలో మనం ఎంతో గొప్పవారముగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ముందుకు యాకోబు వెళ్ళిపోతాడు, లాబాన్ దగ్గరికి వెళ్తాడు. సో మొట్టమొదటిసారి ఇతడు చేసినటువంటి మోసాలకు మహామోసగాడు ఎదురై రాహేలు విషయంలో యాకోబును లాబాను మోసగిస్తాడు. తర్వాత అతనికి ఇవ్వాల్సినటువంటి జీతం విషయంలో 10 మార్లు మోసం చేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే ఇక్కడ యాకోబు తన స్వంత బలం మీద, స్ట్రెంగ్త్ మీద ఆధారపడి బ్రతికాడు. తన స్వంత బుద్ధి మీద, స్మార్ట్నెస్ మీద ఆధారపడి బ్రతికాడు. తన స్వంత స్కీమ్స్, పథకాల మీద ఆధారపడి బ్రతికాడు. అందుకే ఘోరముగా విఫలమయ్యాడు. చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని సాగదీసి జీవించాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని జీవితంలో మరికొంతమంది స్త్రీలు, పిల్లలు వీరందరూ ప్రవేశించారు. చివరికి ఆదికాండం 32వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు యాకోబును ఎదుర్కొన్నాడు. అక్కడ దేవుడితో యాకోబు పెనుగులాడినప్పుడు దేవుడు యాకోబును విరిచాడు. అప్పుడు ఫస్ట్ టైం బ్రోకన్ మ్యాన్గా, విరువబడిన వ్యక్తిగా యాకోబు కనబడతాడు. దేవుడు అతన్ని కొట్టినప్పుడు అతని తొడగూడు వసిలిపోయింది, అతడు కుంటివాడిగా మారాడు. సో ఇక అప్పటి నుండి దైవ కార్యం యాకోబు జీవితంలో ప్రారంభమైంది. అప్పటి నుండి యాకోబు దేవుడి మీద ఆధారపడడం ప్రారంభమైంది. అండ్ ఈ యాకోబు చిట్ట చివరికి హెబ్రీ 11 విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. దీన్ని బట్టి శుభవార్త ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, మొదలు ఏ రకంగా మొదలుపెట్టినా, మోసపూరితమైన వాడైనా, మలినమైన వాడైనా, మరో రకమైనటువంటి వాడైనా, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును బట్టి మన స్థానాన్ని తీసుకొని, మన పాపాన్ని మోసి, మన అవమానాన్ని భరించి, మన మరణాన్ని రుచి చూచి, మన కొరకు మనకు బదులు ప్రాయశ్చిత్తం చేసి, తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పాపములు ఒప్పుకొని క్షమించబడి, శుద్ధి చేయబడి, రక్షించబడితే, నూతన సృష్టిగా మార్చబడితే ఆ వ్యక్తి జీవితం పూర్తిగా రూపాంతరపరచబడుతుంది. సో దెర్ ఈస్ గ్రేట్ హోప్ విత్ గాడ్. దేవుడి దగ్గర గొప్ప నిరీక్షణ మనకుంది. అండ్ మనము చాలా ఫ్లాడ్ పీపుల్గా, అంటే చాలా లోపాలు ఉన్నటువంటి మనుషులముగా జీవితాలు ప్రారంభించిన చివరికి ఫెయిత్ హీరోస్గా, విశ్వాస వీరులముగా ముగింపులోనికి రావడానికి ప్రభు మనకి తన కృపను చూపిస్తాడు. జాన్ మెకార్థర్ అనే పాస్టర్, బిబ్లికల్ స్కాలర్, థియోలోజియన్ యాకోబు జీవితాన్ని చక్కగా 2 ముక్కల్లో చెప్పాడు. సెల్ఫిష్నెస్ టు సబ్మిషన్. సెల్ఫిష్నెస్ టు సబ్మిషన్, స్వార్థము నుండి సమర్పణలోనికి యాకోబు వచ్చాడు. అది అతని జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా స్వార్థపరులమే. కాకపోతే క్రీస్తు శిలువ కార్యము మనల్ని స్వార్థము నుండి సమర్పణలోనికి నడిపించగలదు. ఎవరైనా సరే నేను క్రైస్తవుడిని, విశ్వాసిని, యేసుక్రీస్తు యొక్క శిష్యుడను, శిష్యురాలను అని చెప్తే తప్పకుండా వారి జీవితంలో ఈ మార్పు, ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగి ఈ స్థాయి నుండి ఈ స్థాయికి వారు రావాలి. స్వార్థము నుండి సమర్పణలోనికి రావాలి. స్వంతమును ఉపేక్షించుకొని దేవుడికి సర్వమును అప్పగించుకునేటువంటి స్థితిలోనికి రావాలి. A.W. పింక్ అనేటువంటి భక్తుడు కూడా యాకోబు గురించి
8 ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్లను ఆయన పుస్తకంలో రాశాడు. అంటే యాకోబులో ఉన్నటువంటి ఆసక్తికరమైన విభిన్న విషయాలు 8ని ఆయన రాశాడు. మొదటిది, యవనస్తుడిగా వెళ్ళాడు, వృద్ధుడిగా వెనక్కొచ్చాడు. ఒంటరిగా వెళ్ళాడు, వివాహితుడిగా వెనక్కొచ్చాడు. పేదవాడిగా వెళ్ళాడు, ఐశ్వర్యముతో వెనక్కొచ్చాడు. ఆరోగ్యంతో వెళ్ళాడు, కుంటివాడిగా వెనక్కొచ్చాడు. పాత పేరుతో వెళ్ళాడు, కొత్త పేరుతో వెనక్కొచ్చాడు. అన్న చేత ద్వేషింపబడి వెళ్ళాడు అండ్ సమాధానపడి అన్నతో తిరిగి వెనక్కొచ్చాడు. తల్లి బ్రతుకుండగా వెళ్ళాడు, తల్లి చనిపోయిన తర్వాత మాత్రమే వెనక్కొచ్చాడు. దేవుడి నుండి నడిచి దూరంగా పోయాడు, తిరిగి దేవుడి దగ్గరికి నడుచుకుంటూ వెనక్కి వచ్చాడు. ఇది యాకోబు జీవితంలో మనం చూసే విషయం. సో ఒక క్రైస్తవుడు ఏ రకంగా చనిపోవాలి అనేది రైట్ వే ఆఫ్ డైయింగ్ గురించి యాకోబు నేర్పిస్తాడు. ఆదికాండం 47వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు నేను చదువుతున్నాను. జెనసిస్ 47:28-31. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. సో ఇక్కడ ఇశ్రాయేలు లేక యాకోబు ఏ రకంగా మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు, డెత్ బెడ్ సీన్ అంటారు దీన్ని. అది ఇక్కడ మన కొరకు దేవుడు రాయించాడు. ఒక భక్తుడు జేమ్స్ మాంట్గోమరీ బాయ్స్ అనేటువంటి భక్తుడు చక్కగా దీని గురించి ఒక మాట తన పుస్తకంలో రాస్తాడు. అదేంటంటే బైబిల్లో చాలా తక్కువ మంది మరణ పడక సన్నివేశాలు, డెత్ బెడ్ సీన్స్ మన కొరకు రాయబడ్డాయి. అందరి మరణాల గురించి బైబిల్ సూచించినప్పటికీ క్లుప్తంగా బ్రీఫ్గా సూచిస్తుంది. ఉదాహరణకి అబ్రహాము మరణం గురించి ఆదికాండం 25వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో మాత్రమే దేవుడు రాయించాడు. ఇస్సాకు మరణాన్ని గురించి క్లుప్తంగా దేవుడు రాయించాడు. యోసేపు మరణాన్ని గురించి కూడా క్లుప్తంగానే దేవుడు రాయించాడు. నూతన నిబంధనకు మనం వచ్చేసరికి గొప్ప అపోస్తలుడు యేసు ప్రభు యొక్క ప్రధాన దాసుడైనటువంటి పౌలు యొక్క మరణం గురించి అసలు ప్రస్తావనే లేకుండా, రాయబడకుండానే నూతన నిబంధనలో దేవుడు దాన్ని విడిచిపెట్టేశాడు. మరి ఈ వెలుగులో యాకోబు యొక్క మరణ పడక లేక మరణ సమయమును గురించి దేవుడు ఎక్కువగా రాయించాడు. వీరందరితో పోలిస్తే మాత్రం ఆయన గురించి దేవుడు ఎక్స్టెన్సివ్గా రాయించాడు. ఆదికాండం 47వ అధ్యాయంలో, 49వ అధ్యాయంలో, 50వ అధ్యాయంలో ఆయన గురించినటువంటి, అంటే ఆయన మరణ పడక తర్వాత మరణించిన భూస్థాపన విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. దీనికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే చనిపోయే ముందు విశ్వాసి యొక్క వైఖరి ఎలా ఉండాలి, చనిపోయే ముందు విశ్వాసి ఏ రకముగా వ్యవహరించాలి, చనిపోయే సమయంలో విశ్వాసి తన విశ్వాసమును ఒక వారసత్వముగా తన వారికి ఎలా విడిచిపెట్టాలి. తన స్వంత కుటుంబీకులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, సంఘం సహవాసం వారు కావచ్చు, వారి ఎదుట ఆయన యొక్క విశ్వాసపరమైనటువంటి ఆ మరణ సమయమును విడిచిపెట్టినప్పుడు బలమైనటువంటి విశ్వాసిగా, బలమైన విశ్వాసురాలిగా ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు అది వారిని చాలా కాలం వరకు ప్రభావితం చేస్తుంది. మనుషులు 2 రకాలుగా మరణిస్తారు. ఒకటి విశ్వాసంలో మరణిస్తారు, 2 అవిశ్వాసముతో మరణిస్తారు. యాకోబు లాంటి వారికి దేవుడి యందు విశ్వాసం ఉంది కనుక వారు నెమ్మదితో, నిరీక్షణతో, నిత్యానందముతో మరణించి ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతారు. కానీ మిగతా వారు పెద్ద ప్రముఖులుగా ఉండొచ్చు, మేధావులుగా ఉండొచ్చు, ధనము అండ్ ఇతరత్ర విషయాలు కలిగినటువంటి వారుగా ఉండొచ్చు. కానీ మరణం వచ్చినప్పుడు దాని ముందు నిలవలేరు, దానికి తట్టుకోలేరు. నాకు ఒక చరిత్రాత్మక విషయం జ్ఞాపకం వస్తోంది. హోనరే మిరాబ్యూ అనేటువంటి ఒక గొప్ప పాలిటీషియన్, ఆరటర్ అండ్ ఫిలాసఫర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశంలో 18th సెంచరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్లో పెద్ద పాత్రను పోషించాడు. ఆయన చనిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు తన వారితో చెప్పాడు, నన్ను పుష్పములతో కప్పండి,
నా చుట్టూ సెంట్ పర్ఫ్యూమ్ని కొట్టండి, మంచి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని వినిపించండి, ఈ మరణ దశలో నేను దాటి వెళ్ళిపోవడానికి నాకు సహాయపడినట్లు. అవన్నీ వారు చేశారు. కానీ అతడిలో వేదన ప్రారంభమైంది, మరణ భయం పట్టుకుంది, ఘోష మొదలైంది. అతడు దాన్ని తట్టుకోలేక గట్టిగా వారిని పిలిచి చెప్పాడు, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ లోకంలో 100 సంవత్సరాల జీవితకాల అనుభవం ఉన్నా నేను ఒక్క నిమిషపు ధైర్యాన్ని సమయంలో చేయలేకపోతున్నాను, కనుక నేను భరించలేను, నాకు ఓపియం ఇవ్వండి, నేను మత్తులో మరణిస్తాను అని చెప్పినప్పుడు వారు ఆయనకు ఓపియం ఇచ్చారు. సో మత్తులో మరణించే వారు చాలామంది లోకంలో ఉన్నారు, కానీ చాలా చక్కగా దైవికముగా మరణించేటువంటి యాకోబు లాంటి వారు, భక్తులు, విశ్వాసులు తక్కువ మంది. సో మరణానికి ముందు విశ్వాసమును బట్టి ఎలా ప్రవర్తిస్తాడో దేవుడి వాక్యంలో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈ వ్యక్తి, ఈ ఫ్రాన్స్ గనుడు ఈ రకంగా ఎందుకు చనిపోయాడు అంటే ఆయనలో విశ్వాసం లేదు, ఫెయిత్ లేదు. ఆయనకున్నది ఫేట్ మాత్రమే. మన భాషలో మనోళ్ళు అంటుంటారు తలరాత, కర్మ, గతితో దిక్కు లేదు. ఈ రకంగానే ఎవరైతే వారి పరిస్థితిని దేవుడికి భిన్నంగా, వేరుగా వారంతట వారే మేనేజ్ చేస్తారో, హ్యాండిల్ చేసుకుంటారో, అలాంటి వారి జీవితాలన్నీ కూడా దరిద్రంగానే ముగిసిపోతాయి. అయితే యాకోబుకి దేవుడు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు, ప్రభునందు మరణించేటువంటి ఆధిక్యతనిచ్చాడు. మన మొదలు ఎలా ఉన్నా కూడా మన ముగింపు ప్రభువులో ఘనముగా, విశ్వాస సహితముగా ఉండడానికి అవకాశం ఉందని ప్రభు మనకి చూపిస్తున్నాడు. యాకోబు మరణం గురించి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో బిలాము అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త కూడా పేర్కొంటాడు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంతం వంటి దగునుగాక అనెను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి చివరి దశను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు బిలాం. సో యాకోబు ఒక నీచుడిగా ప్రారంభమైనా కూడా నీతిమంతుడిగా మరణించాడు. కారణం ఏంటంటే అతనికి ఆ రకమైనటువంటి విశ్వాసము దేవుడు అనుగ్రహించాడు కనుకనే. నా యొక్క క్రైస్తవ జీవితంలో నేను చూశాను, చాలామంది సో కాల్డ్ క్రైస్తవ విశ్వాసులుగా చలామణి అయి చెప్పుకునేటువంటి వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు విశ్వాసంతో వారు మరణిస్తున్నట్టు కనిపించరు. వారు వయస్సు మీద పడి మరణం ముంచుకొస్తున్నా కూడా ఇంకా పాతకాలపు మనుషుల్లాగానే రోత ప్రవర్తనతోనే లోకంలో బ్రతుకుతారు. వారు బ్రతుకున్నంతసేపు వారి పిల్లలు కావచ్చు, వారి కుటుంబీకులు కావచ్చు, వారి దగ్గరి సమీపస్తులు కావచ్చు, వారి మీద విసుక్కుంటూ, వారిని సాధిస్తూ, వారిని మరి రకరకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ, కొందరి గురించి అంటారు కదా, సాధించి సాధించి సాధించే సమాధికి పోతుందని, ఆ రకంగా పోతారు. ఇప్పుడు వీరు నిజముగా ఇంతకాలం నీతిమంతులుగా మనకు అగుపడ్డా కూడా నిజానికి వీరిలో నీతి లేదు, భక్తి లేదు. ఎందుకంటే వారికి విశ్వాసమే లేదు. వీరే నిజమైనటువంటి నీచులు అని తమను తాము లోకానికి చూపించుకొని వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది. జాన్ అవన్ పురాతనమైనటువంటి భక్తుడు అంటాడు, యాకోబు దేవుడికి తను తాను అప్పగించేసుకున్నాడు, దేవుని కనికరం మీద ఆధారపడ్డాడు, ఇంకా అధికముగా దేవుని కృపను ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే జీవితంలో పరిశుద్ధులు ముగింపునప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు. అంత మాత్రమే కాదు నా ప్రియ సోదరుడా, రైట్ వే ఆఫ్ డైయింగ్ని మనకు నేర్పించడమే కాదు, రైట్ డెస్టినేషన్ని కూడా యాకోబు తన దృష్టిలో పెట్టుకున్నాడు. చనిపోయే సమయం వచ్చినప్పుడు కూడా ఆయన మర్చిపోయినటువంటి ఒక విషయం ఏంటి, యోసేపును పిలిచి తనతో చెప్పాడు. ఆదికాండం 47వ అధ్యాయంలో, నేను చనిపోయినప్పుడు నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు, నన్ను తిరిగి నా పితరులు పాతిపెట్టినటువంటి ఆ దేశానికి తీసుకెళ్ళి అక్కడ వారిని పాతిపెట్టిన స్థలంలోనే నన్ను కూడా పాతిపెట్టమని. యాకోబు సెపరేషన్ని నేర్చుకున్నాడు. దేవుడు ఉత్తముడు, దేవుడు ఉన్నతుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని చెప్పినట్టు ఆ గొప్ప దేవుడిని రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఇక ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కేవలము ఉత్తవి, ఎందుకు పనికిరానివి అని చెప్పి ఆయన దాన్ని విసర్జించాడు. సో వేర్పాటు అనే దాంట్లోనికి, సపరేషన్లోనికి ఆయన వచ్చి బ్రతికాడు. యాకోబు యొక్క దేహం ఐగుప్తులో ఉన్నప్పటికీ 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు ఆ సమయంలో సూపర్ పవర్ నేషన్. ఐగుప్తులో ఆయన కావలసినటువంటి లగ్జరీ అంతా ఉంది, కంఫర్ట్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఐగుప్తుకి ఆయన కుమారుడైనటువంటి యోసేపే ప్రైమ్ మినిస్టర్, అండ్ యోసేపుకి ఫరో
అనుగ్రహం ఉంది, ఫరో యోసేపు ఏం చెప్పినా కాదండు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతిపెట్టద్దు, నన్ను తీసుకెళ్ళి ఆ దేశంలో పాతిపెట్టమన్నాడు. సో అతని దేహము ఐగుప్తులో ఉన్న అతని యొక్క హృదయము తన దేశంలో, కనాన్లో, వాగ్దాన భూమిలో, దేవుడు తన పితరులకు చెప్పినటువంటి, తనకు వాగ్దానం చేసినటువంటి ఆ స్థలంలోనే ఉండింది. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ ఒక గొప్ప సేవకునిగా, పాస్టర్గా, థియోలోజియన్గా, బైబిల్ ఎక్స్పాజిటర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన తన చివరి దినాల్లో, ఆఖరు నెలల్లో, చనిపోక మునుపు పరలోకం గురించి ఎక్కువ ఆలోచించాడు, ఎక్కువ ధ్యానించాడు, ఎక్కువగా సిద్ధపడ్డాడు. ఆయన అంటాడు, చాలామంది చనిపోవడానికి, ఆ తర్వాత అవతల ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళడానికి ఎక్కువ సమయం ఇచ్చి ఆలోచించరు, ధ్యానించరు. అండ్ వింతైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది సడన్ డెత్ గురించి మాట్లాడతారు. అకస్మాత్తుగా మరణం రావడం అది ఆశీర్వాదం అంటారు. మనకు తెలియకుండానే మనము తనువు చాలించడం అది బేషు అని అంటారు. కానీ నా దృష్టిలో అది ఒక ఖచ్చితమైన తప్పు. ఎందుకంటే సడన్గా చచ్చిపోవాలనుకునేటువంటి వారు ఆ సమయం భయపడతారు గనుక ఆ అనుభవాన్ని అవాయిడ్ చేద్దాం, దాన్ని పక్కకి తోసేద్దాం అనుకుంటారు కనుక ఆ రకంగా సడన్ డెత్ని కోరుకుంటారు. కానీ విశ్వాసులు, సిద్ధపాటును కలిగినటువంటి వారు అలా కోరుకోరు. ఏ వయస్కులైనా సరే ఎప్పుడైనా మరణం రావచ్చు కనుక మరణానికి సిద్ధంగా ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ 3:20 ఒక మాట చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. నిజమైనటువంటి ప్రతి పౌరుడు తన దేశాన్ని ప్రేమిస్తాడు, తన దేశాన్ని కాంక్షిస్తాడు, తన దేశంలోనే బ్రతకాలని కోరుకుంటాడు. అలాగే మన పౌరస్థితి పరలోకమందున్నప్పుడు ఆ పరదేశు మన దేశంగా ఉన్నప్పుడు, దానికి మనం పౌరులంగా అక్కడే మన నిత్యత్వాన్ని గడపబోతున్నప్పుడు దాని గురించి మనము ఆలోచించకుండా, ధ్యానించకుండా, ప్రేమించకుండా, సిద్ధపడకుండా ఎట్లా ఉంటాం? సెకండ్ పాయింట్లోనికి వచ్చేస్తే లవింగ్, ప్రేమించుట. నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఆ ప్రేమ నుండే ఆ బ్లెస్సింగ్ అనేది వచ్చింది. యాకోబు యోసేపు యొక్క కుమారులను ఒక్కొక్కరిని దీవించాడు. విశ్వాసమును బట్టి యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి అని రాయబడింది. బై ఫెయిత్ జేకబ్ వెన్ హీ వాస్ డైయింగ్ బ్లెస్డ్ ఈచ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జోసెఫ్. సో ఇక్కడ ఒక వ్యక్తి తన గొప్ప వారసత్వాన్ని తన పిల్లలకు, వారి పిల్లలకు విడిచి వెళ్ళుట అనేది యాకోబు ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. నిజమైనటువంటి విశ్వాసంలో ఈ వారసత్వపు పంపిణీ అనేది, ట్రాన్స్ఫరింగ్ ఫెయిత్ లెగసీ అనేది చాలా ముఖ్యం. ఫెయిత్ ఈజ్ ద ట్రెషర్. విశ్వాసం ఒక గొప్ప ఐశ్వర్యం, స్వాస్థ్యం. దాన్ని మన తర్వాత మన వంశానికి మనము ఇవ్వాలి. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ పని విషయంలో వెనకబడున్నారు అని నేను చెప్పడానికి సందేహించను. కానీ యాకోబు మంచి ఆస్తిపరుడే. తన ఆస్తిని తన పిల్లలకు విడిచిపెట్టి ఆయన వెళ్ళినప్పటికీ ప్రధానంగా అది ఆయన యొక్క ఆలోచన కాదు. దైవికమైనటువంటి విశ్వాసమును తన పిల్లలకు, మరి ముఖ్యంగా ఇక్కడ యోసేపు పిల్లలకు విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు నేను యాకోబు దేవుడను అని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. యాకోబు తన జీవితంలో మొదట్లో దేనికోసమైతే అతడు పరుగులు తీశాడో, ప్రయాసపడ్డాడో, పోరాడాడో, పథకాలు వేశాడో, తర్వాత అదంత ముఖ్యం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం వీరి మీదకి రావడమే ముఖ్యము అని ఆయన అంటాడు. ఆ ఆశీర్వాదం గురించి ఆదికాండం 48వ అధ్యాయం మీరు తర్వాత నెమ్మదిగా చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి ఉదంతమే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మన కొరకు రాశాడు. జెనసిస్ 48 దాంట్లో నేను జస్ట్ కొన్ని మాటలు మీకు చదువుతాను. యాకోబు తన దేవుడి గురించి ఎంత చక్కగా వారిని దీవించినప్పుడు పలుకుతాడో చూడండి. 15వ వచనం నుండి, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. సో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారికి ఆయన వదిలిపోతున్నాడు. ఎవరి ముందైతే అబ్రహాం, ఇసాకులు నడిచారో అండ్ యాకోబు పుట్టినప్పటి నుండి నేటి వరకు
ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అంటాడు. పోషించుట లేకపోతే ఫెడ్ అని ఇంగ్లీష్లో, అది దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటంటే షెపర్డ్. ఎవరైతే నాకు కాపరిగా ఉండి నన్ను నడిపించి కాచి కాపాడి నాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడో ఆ దేవుడు అని అర్థం. సో దేవుడిని మన వంశస్థులకు, మన కుటుంబీకులకు, మన పిల్లలకు ఆశీర్వాదముగా, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని వారికి నిజమైనటువంటి స్వాస్థ్యంగా విడిచిపోవడం అనేది ఎంత గొప్ప విషయం. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. సో ఇక్కడ యోసేపు యొక్క ఇద్దరు పిల్లల్ని యాకోబు అంత ఘనముగా దీవించుటకు కారణం ఏంటంటే ఆయన యొక్క విశ్వాసమే. ఆ విశ్వాసమును బట్టే అతడు ఇలాంటి బ్లెస్సింగ్ని ఇవ్వగలిగాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకు ఇలాంటి ఆలోచన ఉంటే ఎంత బాగుంటుంది. మా పిల్లలకు మా ఆస్తినిచ్చి వెళ్ళాలి, మా పిల్లలకు మా యొక్క అంతస్తునిచ్చి వెళ్ళాలి, మా పిల్లలకు ఏమీ తక్కువ లేకుండా అన్ని సమకూర్చి వెళ్ళాలి అనుకునేటువంటి తల్లిదండ్రులే ఎక్కువ శాతం. చాలా తక్కువ మంది మా పిల్లలకు అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి ఆత్మీయతను గొప్ప ఆస్తిగా మేము ఇచ్చి వెళ్తాం అనుకునేవారు చాలా తక్కువ. మీ పిల్లలకి మీరు మీ దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఉంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. మీకున్న అంతస్తు ఉంటే వదలండి, నో ప్రాబ్లం. దేవుడికి మహిమ వచ్చినట్లు వాటిని వాడుకోమని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ కేవలం వాటిని మాత్రమే ఇవ్వడానికి, ఆస్తిస్తాను, అంతస్తుస్తాను, బాగా చదువు చెప్తాను, మంచి పొజిషన్లో సెటిల్ అయ్యేటట్టు చేస్తాను, నా పరపతి వాడతాను, నా రికమెండేషను, నా రిచెస్ అన్నిటిని వాడి వారిని ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చి నేను లోకాన్ని విడిచిపోతాను అని అంటే మాత్రం మీకన్నా పెద్ద అవివేకమైనటువంటి తల్లిదండ్రులు మరొకరు ఉండరు. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం మీరు సర్వలోకాన్ని సంపాదించి మీ పిల్లలకు స్వాస్థ్యంగా ఇచ్చి పోయినా వారు రక్షణ పొందని వారైతే సర్వలోకాన్ని సంపాదించుకొని తమ స్వంత ప్రాణాన్ని కోల్పోయి మూర్ఖంగా నరకానికి పోతారు. సో వారికి ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు. దేవుడు జనములను దీవించాలి, దేశములను దీవించాలి, సంతానమును దీవించాలి అని కోరుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వాసం అనేది స్వాస్థ్యముగా, వారసత్వముగా వంశములకు పిల్లలకు కొనసాగుతూ పోవాలన్నది ఆయన ఉద్దేశం. సో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని ప్లాట్లు కొన్నారు, ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎన్ని బాండ్లు కొన్నారు, ఎన్ని షేర్లు కొన్నారు, ఎంత గోల్డ్ కొన్నారు, లేకపోతే ఎంత మరి ఈ రకంగా ఆ రకంగా మీ పిల్లలకు కూర్చారు అన్నది సెకండరీ విషయం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ పిల్లల్ని విశ్వాసంలోనికి నడిపించారా? ఆ గొప్ప దేవుడిని వారు ఘనపరచునట్లు, ఆయన వారిని దీవించినట్లు వారికి ఆయనను చూపించారా, పరిచయం చేశారా? యాకోబు ఎలాంటి వ్యక్తి, ఏ రకంగా దేవుడిని తన యోసేపు యొక్క ఇద్దరు కుమారుల ఎదుట ప్రత్యక్షపరుస్తున్నాడో చూడండి. ఒక పెద్ద సూపర్ స్టోర్, అది సూపర్ మార్కెట్ లాంటిది. దాంట్లోనికి ఒక ఆయన వచ్చాడు, కాసేపు అక్కడ ఉన్నప్పుడు ఆ సూపర్ మార్కెట్ వారి యొక్క రూల్ బుక్ని వారు గోడ మీద పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి రూల్స్ని ఆయన చదివాడు. కానీ అక్కడ చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో చాలామంది దానికి విభిన్నంగా, అంటే దానికి పూర్తి ఆపోజిట్ వేలో వారి పనులు చేస్తుంటే మేనేజర్ దగ్గరికి వచ్చి అడిగాడు, ఇక్కడ మీరే మీ కంపెనీ యొక్క రూల్ బుక్ పెట్టుకున్నారు, కానీ దాన్ని మీరే మీరుతున్నారు, మీరే దారుణంగా మా ముందు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అన్నప్పుడు ఈ మేనేజర్ కొంత విసుగుతో చెప్పాడు, ఎప్పుడో ఎవరో ఒక సీనియర్ మేనేజర్ వాటన్నింటిని తయారు చేసి అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఎవ్వరూ వాటిని పెద్దగా పట్టించుకోరు, ఎవరికి కావాల్సింది వారు చేస్తారు, మాకు ముఖ్యం ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అయిందా లేదా. చాలామంది క్రైస్తవులకు కూడా అదే మనస్తత్వం ఉంది. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు, జీవ గ్రంథాన్ని రాశాడు. ప్రతి మనిషి జీవితానికి నిర్వచనం చెప్పడమే కాదు, ప్రతి ఒక్కడి జీవితం ఈ లోకంలో నిత్యత్వానికి సిద్ధపరచడానికి దాన్ని ఇచ్చాడు. కానీ ఎంతోమంది క్రైస్తవులు ఏమనుకుంటారు, దేవుడు ఎప్పుడో రాశాడు, ఎవరి కోసమో రాశాడు, ఎవరినో గురించి రాశాడు, మనకెందుకులే, అది ఉంటే ఉండిందిలే, మనం కావాల్సినట్టు మన బిజినెస్ నెరవేరేటట్టు, మన అంబిషన్ తీరేటట్టు మనం చేసుకుంటూ పోతే చాలని వారి పిల్లల పట్ల వ్యవహరించినప్పుడు, అవిధేయత చూపినప్పుడు, వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో దానికి వేరుగా పోయి దానికి పూర్తి భిన్నంగా జీవించి ప్రవర్తించి అన్యాయంగా తమ పిల్లలకు వారు ఆ పనిని చేసినప్పుడు వారు అవిధేయులైతే వారు విశ్వాసహీనులే. డిస్ఒబీడియన్స్ అనేది ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ డిస్బిలీఫ్. అవిశ్వాసము నుండి పుట్టుకొని వచ్చేదే అవిధేయత. అలాంటి వారు ఈ రోజున చాలామంది.
సో ఆదికాండం 48వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. అక్కడ యాకోబు యోసేపు యొక్క ఇద్దరు కుమారులు మనషే, ఎఫ్రాయింలను ఆయన దీవిస్తున్నాడు. ప్యాట్రియార్కల్ బ్లెస్సింగ్ అంటారు, పితరుల ఆశీర్వాదం. యూదులకు చాలా ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే ఈ విషయాన్ని ఇక్కడ మనము కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలులో యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నప్పటికీ, 12 గోత్రాలు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే 11వ వాడైనటువంటి యోసేపు యొక్క ఇద్దరు కుమారులను ఆయన దీవించాడు. ఇప్పుడు వారిద్దరిని మనము యోసేపు పక్షాన వారిద్దరిని మనం తీసుకుంటే 12కు బదులు 13 గోత్రాలు ఉంటాయి. మనందరం కూడా కామన్గా 12 ట్రైబ్స్ అంటాం, కానీ బిబ్లికల్ అండ్ లిటరల్గా పోతే వారిద్దరిని లెక్కలోకి తీసుకుంటే 13 ట్రైబ్స్ అవుతాయి. కాకపోతే దేవుడు 12 ట్రైబ్స్కే 12 గోత్రాలకే భూమిని పంపిణీ చేశాడు, ఒక గోత్రానికి చేయలేదు. ఆ గోత్రం లేవి గోత్రం, వారికి నేనే స్వాస్థ్యం అని దేవుడు చెప్పాడు. సో యోసేపుకు బదులు ఆయన ఇద్దరు కుమారులు వచ్చారు. లేవి బయట పెట్టబడ్డాడు కనుక 12 గోత్రాలుగా మనకు కామన్గా అండర్స్టాండింగ్లో అది ఉంది. అయితే యోసేపుకు ఆ యొక్క డబుల్ పోర్షన్ ఇచ్చాడు ఇద్దరు కుమారులను దీవించటం ద్వారా. ఎందుకని పెద్ద కుమారుడైనటువంటి రూబేనుకు ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని, డబుల్ పోర్షన్ అంటే 2 అంతల దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా యోసేపుకి ఇచ్చాడు? దానికి కూడా ఒక కారణాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 1-2 వచనాలు. ఫస్ట్ క్రానికల్స్ 5:1-2. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలును. ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపు దాయను. సో ఇక్కడ రూబేన్ ఎందుకు దేవుడు తిరస్కరించాడు, యోసేపును ఎందుకు దేవుడు ఆ రకంగా రెండవ అంటే డబుల్ బ్లెస్సింగ్కి, డబుల్ పోర్షన్కి పాత్రుడిగా ఎంచాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం 48లోనే మీరు చదువుతారు, యాకోబు రాహేలు మృతి చెందిన సంగతిని ఎత్తుతాడు. ఆయన ఎలా బాధపడ్డాడో దాని గురించి చెప్తాడు, ఆమెను ఎక్కడ పాతి పెట్టారో దాన్ని చెప్తాడు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు కొంత లోతుగా ఆలోచిస్తే మీరు అర్థం చేసుకుంటారు. యాకోబు ఫస్ట్ ప్రేమించిన వ్యక్తి రాహేలు. ఒకవేళ మోసము జరగకుండా యాకోబుకి రాహేలునే ఇచ్చి పెళ్లి చేసుంటే ఆమె అతని మొదటి భార్యగా ఉండేది. ఆమె ద్వారా యోసేపు కలిగినప్పుడు యోసేపే ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడిగా ఉండేవాడు. యోసేపుకే ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదం లభించేవి. కాకపోతే మోసం అనేది దాన్ని మార్చిన దేవుడు తన కృపచేత, కనికరం చేత దాన్ని తిరిగి మరలా అలాగే తీసుకుని వచ్చాడు. అందుకనే యాకోబు యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల్ని ఆయన కాయిలా పడ్డాడు. 48వ అధ్యాయం ప్రారంభంలో కాయిలా అంటే రోగి అయినప్పుడు, బలహీనమయ్యాడు, అనారోగ్యంతో ఉన్నాడు, నీరసించిపోతున్నాడు అని యోసేపుకు వర్తమానం వారు పంపినప్పుడు తన ఇద్దరు కుమారులను తీసుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆదికాండం 48వ అధ్యాయంలో బైబిల్ చక్కని మాట మనకి చెప్తోంది. ఇదిగో నీ కుమారుడు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబు నాకు తెలుపబడింది. 2వ వచనం. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. ముసలివాడు, 147 ఏళ్ళు, దాదాపు 130 ఏళ్ళప్పుడు ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో 17 ఏళ్ళు ఉన్నాడు, 147 ఏళ్ళు. అయినా కూడా తన కుమారుడు యోసేపు వచ్చాడు, ఆయన యొక్క కుమారులిద్దరూ వచ్చారు అనగానే బలం తెచ్చుకొని లేచాడు. 8-10 వచనాల వరకు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, వీరిద్దరూ నాకు పుట్టినటువంటి కుమారులు అని యోసేపు చెప్తాడు. ఎందుకని ఇశ్రాయేలు వీరెవరని యోసేపు పిల్లల గురించి అడిగాడు అంటే ఆయనకు ఆ సమయంలో చూపు తగ్గిపోయింది, కనబడట్లేదు. అది వాస్తవమే. కాకపోతే ఆయనకి ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. ఆదికాండం 27వ అధ్యాయంలో తన తండ్రి ఏసావు విషయంలో మందదృష్టి గలవాడై అతన్ని వేటాడి మాంసం తెచ్చిపెడితే నిన్ను దీవిస్తానని చెప్పినప్పుడు ఏసావు వేషాన్ని వేసుకుని యాకోబు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీవెవడవు అంటే ఏసావును అని చెప్పి ఆయన్ని మోసం చేశాడు కదా. అలా తాను మోసగించబడకుండానట్లు ఇప్పుడు
ఈజ్ మేకింగ్ డబ్లీ ష్యూర్, అంటే ఖచ్చితంగా వీరు యోసేపు కుమారులే, వీరికే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నియమించాడు, నేను వీరికే దాన్ని ఇవ్వాలి అనుకుని అలా చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే యోసేపు యాకోబుకి ఇక్కడ వారు హారాన్లో ఉన్నప్పుడు కలిగిన తర్వాత అతను చాలా కష్టాలతో పెరిగాడు, అన్నదమ్ముల అసూయకు గురయ్యాడు, అమ్మివేయబడ్డాడు, ఐగుప్తులోనికి వచ్చాడు, అపనిందల పాలయ్యాడు, అపరాధిగా ఎంచబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, ఇనుప సంకెళ్ళు అతన్ని శోధించాయి. శ్రమలు అంటే ఏంటో తెలుసు, పరిపక్వత అంటే ఏంటో యోసేపుకి తెలుసు. కనుక యోసేపుని ఏ పరిస్థితుల్లో పెట్టినా, కలిమిలో పెట్టినా, లేమిలో పెట్టినా తట్టుకోగలడు. అయితే యోసేపుకు కలిగినటువంటి ఇద్దరు కుమారులు, యాకోబు ఆదికాండం 48లోనే ఒక మాట అంటాడు, నేను ఐగుప్తులోనికి రాకమునుపు నీకు కలిగిన పిల్లలు. ఐగుప్తులోనికి వచ్చి 17 ఏళ్ళు ఉన్నాడంటే వీరిద్దరికి 17 ఏళ్ల పైన వయస్సు, టీనేజర్స్ అన్నమాట, యంగ్ పీపుల్ ఇద్దరు. అండ్ వీళ్ళిద్దరూ ఐగుప్తులో పుట్టారు. ఫరో యోసేపును ప్రధానమంత్రిగా చేసి అసెనాత్ అనేటువంటి ఐగుప్తుకు సంబంధించినటువంటి ఒక యాజకుని కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఒక ఘనమైన వంశానికి సంబంధించినటువంటి ఆ కోడల్ని వీరికి ఇచ్చిన తర్వాత మరి ఈ ఇద్దరు పిల్లలు సుఖంలో పుట్టారు, సుఖంలో పెరిగారు. కష్టమేంటో తెలియదు, కన్నీరేంటో తెలియదు, కరువేంటో తెలియదు. అలాంటి పరిస్థితిలో వారు ఉన్నప్పుడు వారిని దీవించడానికి యాకోబు పిలిచాడు. అండ్ యాకోబు ఆ పని చేయబోతున్నాడు అన్నప్పుడు ఒక అన్యురాలైనటువంటి అసేనాత్ ఏమనుకుని ఉండొచ్చు, ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇచ్చే దీవెనెందుకు, మా ఆయనే ఐగుప్తుకు ప్రధానమంత్రి, ప్రపంచంలో అగ్రగామి దేశానికి మా ఆయనే ప్రధానమంత్రి, అందరి ప్రాణాలు మా ఆయన గుప్పెట్లో, ఆయన యొక్క పట్టులో ఉన్నాయి, ఆయన ఆ యొక్క గుప్పెట తెరిస్తేనే వారికి తినడానికి గుప్పెడు గింజలు లభిస్తాయి అండ్ వారు తిని బ్రతుకుతారు, దేశాలన్నీ కూడా మా ఆయన ముందు వంగుతున్నాయి, మొక్కుతున్నాయి, మాకేం తక్కువ అని అనుకుని ఉండొచ్చు. కాకపోతే వీరు భౌతికంగా అన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ దైవికమైనటువంటి దీవెన ఐగుప్తు ఇవ్వలేదు, ఫరో ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు, కేవలం యాకోబు యొక్క దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కనుక యాకోబు దగ్గరికి పిల్లలు రావాలి, యాకోబు వారి మీద తన హస్తములు ఉంచాలి అండ్ యాకోబు వారిని దీవించాలి. సో ఇక యోసేపు ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వచ్చి యాకోబు ఎదుట పొజిషన్ చేస్తాడు, నిలబెడతాడు. మనష్షే పెద్దవాడు, యాకోబు యొక్క రైట్ హ్యాండ్ సైడ్ కుడి చేతి వైపు, అండ్ ఎఫ్రాయిం చిన్నవాడు, యాకోబు యొక్క ఎడమ చేతి వైపు. ఎందుకంటే యూదుల ప్రకారము కుడి చేయికి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది, అది ఆశీర్వదించేటువంటి హస్తము. ఎడమ చేయి సెకండరీ అన్నమాట, 2వ స్థానంలో ఉంటుంది. యోసేపు అలా నిలబెట్టినప్పటికీ యాకోబు చాలా తెలివితో ఏం చేశాడంటే కుడి హస్తాన్ని క్రాస్ చేసి చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిం మీద అండ్ ఎడమ హస్తాన్ని క్రాస్ చేసి పెద్దవాడైనటువంటి మనష్షే మీద పెట్టి అలా పెట్టి దీవించబోతున్నప్పుడు యోసేపుకి ఇబ్బంది కలిగింది. అక్కడికి నేను రాకమునుపు ఈ కుడి హస్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి బైబిల్లో రాయబడిన 2 మాటలు మీకు చదవనివ్వండి. 110వ కీర్తన 1వ వచనం, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. సో కుడి పార్శ్వమున కూర్చోవడం అంటే ఎంత ముఖ్యమో, ఎంత గొప్ప విషయమో మనం అక్కడ గమనించగలం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాటల్లో తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. సో గొర్రెలను కుడి వైపున నిలవబెడతాడా రాజు. సో కుడి చేతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. అండ్ చిన్నవాడినే యాకోబు దీవించాడు, ఘనముగా దీవించాడు. అందుకే మీరు తర్వాత ఇశ్రాయేల్ చరిత్రలో చూస్తే మనష్షే కన్నా ఎఫ్రాయిం గోత్రం బలిష్టమైనదిగా ఎదిగింది. చరిత్రలో ఇశ్రాయేల్ విభజించబడినప్పుడు 2గా 10గా ఆ యొక్క తెగలు లేక ట్రైబ్స్ మారినప్పుడు ఎఫ్రాయిం 10కి సాదృశ్యంగా ఉంది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు. ఆ తరువాత బైబిల్లో ఇశ్రాయేలు అప్పుడప్పుడు ఎఫ్రాయింగా కూడా పేర్కొనబడ్డాడు. సో ఎఫ్రాయిం ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నవాడే ఎందుకు ప్రధానం అనే ప్రశ్న ఒకవేళ వస్తే దేవుడు ఎప్పుడు కూడా అందరికన్నా చిన్నవాడిని లేకపోతే ఎవరు లెక్క చెయ్యని వాడిని ఎంచుకుంటాడు.
లోకము లేక సంఘము వారిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభు వారిని పట్టించుకుంటాడు. తండ్రి అయినటువంటి యెషయి తన కుమారుడైనటువంటి దావీదును పట్టించుకోలేదు. సమూయేలు ఆ తైలపు బుడ్డి తీసుకుని వచ్చి దేశానికి రాజును అభిషేకించడానికి దేవుడి చేత పంపబడినప్పుడు తన కుమారులందరినీ పిలిచాడు, కానీ చిన్న కుమారుడైనటువంటి దావీదును పిలవలేదు. కానీ దేవుడు ఆ చిన్నోడినే పిలిపించాడు. ఎవరినైతే ఈయన లెక్క చేయలేదో ఆ చిన్నోడిని దేవుడు లెక్క చేశాడు. అదే ప్రకారం ఇక్కడ చిన్నవాడిని దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు. మనం కూడా రక్షించబడ్డానికి, మనం కూడా దేవుని యొక్క కృపావరాలు పొందడానికి, మనం రూపాంతరం చెందడానికి, మనము ప్రభు చేతుల్లో ఫలభరితమైనటువంటి సాధనాలుగా ఉండడానికి మనలో ఉన్నటువంటి ఏ విశిష్టత కారణం కాదు. అది కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. మన క్రియ కానే కాదు. పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధపరచబడాలి, ఫలించాలి, అంతా దేవుని కృపే, గాడ్స్ గ్రేసే. దాంట్లో హ్యూమన్ ఎఫర్ట్, మానవ ప్రమేయమే లేదు. సో యోసేపుకి ఆ యాకోబు చేసినటువంటి పని నచ్చలేదు. ఆదికాండం 48వ అధ్యాయంలో 17వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి అతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను అని చెప్పి వారిని దీవించాల్సిన రీతిలో దీవిస్తాడు. సో జోసెఫ్ వాజ్ అప్సెట్. యాకోబు చేసినటువంటి పనిని బట్టి యోసేపుకు మనస్సులో కష్టం అనిపించింది. ఆయన దాన్ని బట్టి బాధపడ్డాడు. చాలా సమయాల్లో దేవుడు అనుకున్నట్టు దేవుడు చేస్తాడు, కానీ మనం అనుకున్నట్టు దేవుడు చేయడు అని మనం తెలుసుకున్నప్పుడు మనం కోరుకున్న దాన్ని ఆయన కోరుకోవాలి, మనం ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించాలి, మనకు ప్రియమైన దాన్ని ఆయన దీవించాలి అని మనము ఆశపడినప్పుడు దేవుడు దానికి భిన్నంగా చేస్తే మనం కూడా అప్సెట్ అయిపోతాం. మీ విషయమే మీరు తీసుకోండి, ఎన్నిసార్లు దేవుడి మీద అప్సెట్ అవ్వలేదు? యోసేపే అప్సెట్ అయినప్పుడు మనం ఎందుకు అప్సెట్ అవ్వని చెప్పండి. మార్కస్ డాడ్స్ అనేటువంటి ఒక భక్తిపరుడు న్యూ కాలేజ్ ఎడిన్బరా ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు ఆయన అంటాడు, మరలా సంవత్సరాలు దొరుకుతున్న కొలది మనలో చాలామంది దేవుని యొక్క కుడి హస్తము చేత దీవించబడాలి అని ఆశపడతాం, కానీ యోసేపు లాగానే మనం కూడా అసంతుష్టులముగా ఉంటాం. దేవుడికి తెలీదా మన హృదయాలకు ఏది ప్రియమైనదో, మన హృదయాలకు ఏది సమీపంగా ఉందో, మనకి ఏది ప్రధానంగా ఉందో ఆయనకి తెలుసు. కాకపోతే మనము దేనికి ప్రాధాన్యతనిస్తామో, మనము దేన్ని తిరస్కరిస్తామో వాటిని దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఆయన దేనికి ప్రాధాన్యతనిస్తాడో దానికే ప్రాధాన్యతనిస్తాడు, ఆయన దేన్ని తిరస్కరిస్తాడో దాన్నే తిరస్కరిస్తాడు. నీవు ప్రాధాన్యతనిచ్చిన దాన్ని దేవుడు తిరస్కరించవచ్చు, అండ్ నీవు తిరస్కరించిన దానికే దేవుడు ప్రాధాన్యతనివ్వచ్చు. క్వశ్చన్ ఏంటంటే, నీవు దేవుడికి ఆయన చేసే పనిని చేయనిస్తావా, అడ్డం పెడతావా? జాన్ సంగ్ అనే ఒక యవనస్తుడు 1920లో 100 ఏళ్ల క్రితం అమెరికా దేశానికి వచ్చాడు. కెమిస్ట్రీలో డాక్టరేట్ చేస్తున్నాడు, ఎక్సలెంట్ స్టూడెంట్. ఆయనకి అప్పటికే చాలా మంచి కంపెనీల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. అదే సమయంలో యేసు ప్రభు నుండి పిలుపు కూడా వచ్చింది. సో ఒక డీప్ స్పిరిచువల్ స్ట్రగుల్, లోతైన ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. దేవుడికి సమర్పించుకోవడానికి పెనుగులాడాడు, చివరికి దేవుడికి సమర్పించుకున్నాడు. అప్పుడు ఒక అసాధారణమైనటువంటి కల వచ్చింది. ఆ కలలో ఒక శవపేటిక కనబడింది. అండ్ దేవుడు జాన్ సంగ్ చనిపోయాడు, తనకు చనిపోయాడు, స్వంతానికి చనిపోయాడు, క్రీస్తుకు బ్రతికున్నాడు అని జాన్ సంగ్ యొక్క శవాన్ని శవపేటికలో చూపించాడు. కాసేపటికి శవము పేటికలో కదలడం మొదలుపెట్టినప్పుడు పైనుండి చూస్తున్నటువంటి దేవదూతలు ఏడుస్తున్నారు. వెంటనే జాన్ సంగ్ వారితో చెప్పాడు, ఏడవకండి, నేను లోకానికి నాకు చనిపోయే ఉంటాను, క్రీస్తు కొరకే సజీవంగా ఉంటాను అని. తర్వాత అతను సువార్త ప్రచారకుడిగా చైనా దేశానికి, సౌత్ ఈస్ట్ ఏషియాకి దేవుడి చేత పంపబడ్డాడు. 15 సంవత్సరాలు ఘనమైన సేవ చేశాడు. చైనాలో గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్గా వాడబడ్డాడు. కారణం ఏంటి? సరెండర్. దేవుడికి సమర్పించుకున్నాడు. దేవా, నీ దీవెన నీ ఇష్టం, నేను కోరుకున్నట్టు కాదు, నీవు చిత్తగించినట్టే. సో పెద్దవాడు ఎందుకు కాదు, చిన్నవాడే ఎందుకు అన్న ప్రశ్నకు కూడా సింపుల్ ఆన్సర్, ఒక కాన్సెప్ట్ బైబిల్లో మనం చూస్తాం.
ఇష్మాయేలు పెద్దవాడు, ఇస్సాకు చిన్నవాడు. దేవుడు చిన్నవాడినే వాగ్దాన పుత్రుడిగా దీవించాడు. యాకోబు చిన్నవాడు, ఏసావు పెద్దవాడు, యాకోబునే దేవుడు దీవించాడు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు, ఎఫ్రాయింనే దేవుడు దీవించాడు. అండ్ దీంట్లో చివరికి మనకు వచ్చేసరికి మొదటి ఆదాములో మనము శాపగ్రస్తులమయ్యాం. కడపటి ఆదాము యేసుక్రీస్తులో మనము శాపము నుండి విమోచించబడి దీవించబడతాం. సో ఇక్కడ సెకండ్ వచ్చిన రెండవ వ్యక్తిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆ ఆశీర్వాదం లభిస్తుంది. సో దేవుడి గురించి ఆదికాండం 48లో యాకోబు మాట్లాడినప్పుడు చివరిలో దూత గురించి మాట్లాడతాడు. దూత అంటే ఏంజల్ లేకపోతే దేవదూత అని అనుకోవడానికి కాదు, అది దేవునికి సంబంధించినటువంటి సూచన, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సంబంధించిన సూచన. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని అంటాడు. సో ప్రభు అయిన యేసుక్రీస్తే మనల్ని సమస్తములైనటువంటి కీడుల్లో నుండి, ప్రస్తుత నాశనము నుండి, నిత్య నాశనము నుండి, నరకము నుండి రక్షించగలడు గనుక ఆయనయే మనకు ప్రధానుడు. కానీ ఆ యేసునే లోకము చీకొట్టింది, ఆ యేసునే లోకము తృణీకరించింది, కానీ ఆయనే లోకానికి రక్షకుడు అయ్యాడు. ఇక ఫైనల్ పాయింట్ మూడవది ఏంటంటే లీనింగ్ ఆనుకొనుట. దీంట్లో వర్షిపింగ్ అనేది ప్రజెంట్ చేయబడింది. వర్షిపింగ్ అంటే ఆరాధించుట. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. హెబ్రీ 11:21 తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను అని ఉంది. గ్రీక్ న్యూ టెస్టమెంట్లో ఆనుకొని అనే పదం లేదు. లీనింగ్ అని ఇంగ్లీష్లో ఆనుకొని అని తెలుగులో ఉన్నటువంటి పదము గ్రీక్ న్యూ టెస్టమెంట్లో లేదు. కాకపోతే ఆ చేతికర్ర మొదలు మీద అతడుండి దేవుణ్ణి ఆరాధించాడు. అండ్ ఇక్కడ ఆయన ఆరాధించాడు, అవసాన కాలమందు ఆరాధకుడైపోయాడు. వాండరర్, ఒక వర్షిపర్ అయిపోయాడు. ఫ్రమ్ వాండరింగ్ టు వర్షిపర్ అంటే దారి తప్పి దేశ తెమ్మరిగా తిరిగేటువంటి వాడు ఎక్కువ శాతం అలాగే యాకోబు తిరిగాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా మారాడు. కుట్రలు పథకాలు పనడం వదిలేసి ప్రభువుని ఆరాధించి నమస్కారం చేయడం. ఈ యొక్క వర్షిప్ అనేటువంటి పదం గ్రీక్లో అయినా అక్కడ హీబ్రూలో ఆదికాండం 47:31లో ఈ విషయం మన కొరకు రాయబడి ఉంది. సో ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఏం రాయబడి ఉందో నేను మీకు చదువుతాను. 47 ఆదికాండం 31 కావలసిన భాగం. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. తెలుగులో అక్కడ ఇక్కడ రెండు నమస్కారమే. అది నమస్కారము, వంగడము, మ్రొక్కడము, సాగిలపడము, పూజించడము, ఆరాధించడము. ఆర్ గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే కుక్క తన యజమాని చేతిని ప్రేమతో నాకడం, డివోషన్ని, యాడోరేషన్ని చూపించడం. అండ్ అవసాన కాలమందు, మరణకాలమందు ఆరాధనతో జీవితాన్ని ముగించడం ఎంత మంచిది. ఆరాధనతో జీవితాన్ని మనం ప్రారంభించలేము. ఎందుకంటే మనము పసికందులంగా ఉన్నప్పుడు పాపులముగా పుడతాం, పాపంలో పెరుగుతాం. మనకి ఎప్పుడో దైవ దర్శనం జరిగి రక్షణ కార్యం ఆయన చేసేంత వరకు మనం పాపులంగానే ఉంటాం. అప్పుడు ఆరాధించలేం. కానీ చనిపోయే ముందు, రక్షించబడిన తర్వాత ఇక చనిపోయే వరకు ఆరాధన చేసుకుంటూ ఆరాధనతో మన జీవితాన్ని ముగించవచ్చు. ఎంత ధన్యతో ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ ఫెయిత్ అనేది, రియల్ ఫెయిత్, నిజమైనటువంటి విశ్వాసం, అది వర్షిప్స్, అది ఆరాధన చేస్తుంది. నకిలీ విశ్వాసులే ఆరాధన చెయ్యరు. నిజమైన విశ్వాసులు ఖచ్చితంగా ఆరాధిస్తారు. అన్ని సమయాల్లో ఆరాధిస్తారు, అన్ని పరిస్థితుల్లో ఆరాధిస్తారు. బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా కూడా ఆరాధించకుండా ఉండలేరు. ఈయన చేతి కర్ర మొదలు మీద ఆనుకున్నాడు, లేకపోతే అక్కడ మంచము తలాపి మీద అని ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడి ఉంది. అండ్ నాకు తెలుసు ప్రతిసారి ఆరాధించుట సులువైన పని కాదు. దానికి డెడికేషన్ కావాలి, పట్టుదల కావాలి, ప్రతిష్ట కావాలి, అండ్ దానికి డివోషన్, భక్తి కావాలి. అప్పుడే ఆరాధించేవారు ఆరాధిస్తారు. నీల్ మార్టిన్ అనేటువంటి ఒక బ్రిటిష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన పార్లమెంట్ హౌజెస్కి
తన ఒక గ్రూప్ని తీసుకుని వచ్చి వారికి అంతా చూపిస్తున్నప్పుడు అదే సమయంలో అక్కడికి లార్డ్ హెయిల్ షామ్ అనే ఒక గనుడు వచ్చాడు. దూరం నుండి నీల్ని చూసినప్పుడు ఆయన నీల్ అని గట్టిగా అతన్ని సంబోధించి పిలిచాడు. NEIL, నీల్ అని పిలిచాడు. కానీ ఆ గ్రూప్కి ఎట్లా వినపడిందో తెలుసా? KNEEL, నీల్ అంటే మోకరిల్లండి అన్నట్టు వినపడింది. పెద్ద ఆయన గట్టిగా లక్కంగా పిలిచేసరికి అందరూ మారు మాట్లాడకుండా మోకరిల్లిపోయారు. సో దేవాది దేవుని ఎదుట యాకోబు వంగి మొక్కాడు, సాగిల పడ్డాడు, నమస్కారం చేశాడు. ఏ రకంగానే మనం తీసుకోవచ్చు. నా హీబ్రూ పదం ఏదైతే అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆదికాండం 47లో వాడబడిందో ఆ పదానికి అది మంచము లేకపోతే కర్ర అన్నదానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. దాన్ని వాడినటువంటి మెత్ అనేటువంటి పదము 3 కాన్సనెంట్స్తో కూడుకున్నటువంటి, దాన్ని 2 రకాలుగా పలకొచ్చు. మ్యాసోరిటస్ అనేటువంటి అర్లీ మిడిల్ ఏజెస్లో ఉన్నటువంటి వారు ఆ వవల్స్ని బెడ్ లాగా తీసుకున్నారు కనుక అది హీబ్రూ బైబిల్లో ఆ రకంగా పేర్కొనబడింది. సో ఇప్పుడు అది ఫిజికల్ ఆబ్జెక్ట్ అంత ముఖ్యం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పర్సన్ యొక్క వర్షిప్, అతని యొక్క యాటిట్యూడ్, అతని యొక్క ఫెయితే చాలా ముఖ్యం. కాకపోతే మనందరికీ తెలుసు ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు 10వ వచనంలో ఒక మాట చెప్తాడు, ఒక విషయాన్ని ఒప్పుకుంటాడు. నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చేతి కర్రతో వచ్చాడు. ఆ చేతి కర్ర ఆయనకి చాలా రకాలుగా ఆసరాగా ఉండింది. ఆదికాండం 32-31లో అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. సో ఇక దేవుడు ఆ పెనుగులాట్లో కొట్టినప్పుడు తొడగూడు వసిలింది కనుక కుంటివాడైపోయాడు, లేమ్ మ్యాన్ అయిపోయాడు. కనుక దాన్ని ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. చేతికర్ర మీద ఆధారపడి ఆయన వర్షిప్ చేశాడు. స్టాఫ్ టైపాలజీ ప్రకారం తీసుకుంటే అది సిలువకు, క్రాస్కి కూడా సూచనగా ఉంది. మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకున్న ఏకైక ఆధారం యేసుక్రీస్తు ప్రభువే, ఆయన సిలువ కార్యమే. సో వితౌట్ కమింగ్ టు క్రైస్ట్, వితౌట్ కమింగ్ త్రూ the work of Jesus Christ on the cross, there is no way that you and I can worship God. నేను దేవుణ్ణి ఏ రకంగా కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యం ద్వారా సమీపించకుంటే ఆరాధించనేలేము. అందుకే రక్షణ లేని వారు ఆరాధించలేరు. రక్షించబడిన వారే, క్రీస్తు ఎవరికి ఆధారమయ్యాడో, క్రీస్తు ఎవరికి ఆశ్రయమయ్యాడో, క్రీస్తు ఎవరిని నిజముగా రక్షణ ఆశీర్వాదంతో ఆశీర్వదించాడో వారే ఆరాధిస్తారు. అండ్ ఈ రోజున మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా పాపులు ఆరాధన నాయకులుగా, వర్షిప్ లీడర్స్గా, ఆరాధన గాయకులుగా, వర్షిప్ సింగర్స్గా, వర్షిప్ మ్యూజిషియన్స్గా, ఆరాధన సంగీత కళాకారులుగా మనకు కనబడుతున్నారు. కానీ దే హ్యావ్ నో యాక్సెస్ టు గాడ్. దేవుడికి వారికి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, వారికి ప్రవేశం లేదు. కారణం ఏంటంటే వారికి దేవుడికి మధ్యలో క్రీస్తు లేడు, యేసు క్రీస్తు లేడు. దే హ్యావ్ జస్ట్ డిసీవ్డ్ దెమ్సెల్వ్స్. వారిని వారు మోసగించుకున్నారు, లోకాన్ని కూడా వారు మోసం చేశారు. సో ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది తన మీద కాకుండా దేవుడి మీద ఆధారపడేటట్టు చేస్తుంది. అందుకని చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు, నమస్కారం చేశాడు. ఎంత మంచి సన్నివేశమో చూడండి. బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఫెయిత్. అందమైన విశ్వాసపు చిత్రాన్ని మనం ఇక్కడ యాకోబు జీవితంలో చూస్తున్నాం. ఆయన యొక్క జీవితపు యాత్రను చక్కగా ఆయన ముగించాడు. మిస్సెస్ రైట్ అనేటువంటి ఒక సహోదరి చనిపోతున్న సమయంలో నేను పైకి వెళ్తున్నాను, నేను అక్కడ చెప్పనసఖ్యమైనటువంటి మహిమలోనికి వెళ్తున్నాను, అబ్బాయి అంత అమోఘంగా ఉంది అని తన భర్త వైపు చూస్తూ అంది. నేను చూస్తున్న దాన్ని నీవు చూడలేకపోతున్నావు గనుక నేను అనుభవిస్తున్న దాన్ని, నేను దేనికోసమైతే ఆశించానో అది ఇప్పుడు నీకు తెలియదు. అదే సమయంలో పాస్టర్ గారు ఆమె చనిపోబోతుందని కీర్తన 23 తెరిచి గాఢాంధకారపు లోయ అనేటువంటి మాటలు చదువుతున్నప్పుడు ఇక్కడేమీ లోయ లేదు, ఇక్కడేమీ గాఢాంధకారం లేదు, ఇక్కడంతా కూడా ప్రకాశమానంగా పరలోకం కనబడుతుంది. అండ్ నా యేసు సమాధానంతో ఉన్నాడు, నేను ఎంతో ఆనందిస్తున్నాను అని చనిపోయింది. తర్వాత ఆ పాస్టర్ ఈ మాటల్ని ఆ యొక్క బులెటిన్లో ప్రింట్ చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది మనము దేవుని కొరకు జీవించేటట్టే కాదు, దేవుని సమయంలో ఆయన పిలిచినప్పుడు మరణం కూడా ఆయన యందు గొప్ప విశ్వాసముతో మరణించేటట్టు చేస్తుంది. సో మనకి
ఆ డయింగ్ ఫెయిత్ అంటే మరణించేటువంటి విశ్వాసం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. అన్ని సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. సో యాకోబు విశ్వాసములో మనము చూసేది ఏంటంటే ద వండరింగ్ ఫెయిత్, ఆశ్చర్యపోయే విశ్వాసం. ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా తయారు చేశాడు విశ్వాసమును బట్టి, అండ్ ఏ రకంగా విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరును ఎక్కించాడు. ఆ గొప్ప దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు. అండ్ యాకోబును మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు, నన్ను మార్చగలడు. కనుక మన దేవుడి దగ్గర నిరీక్షణ ఉంది, సహాయం ఉంది, దీవెన ఉంది. ఆయన్నే ఆశ్రయిద్దాం. ఆయన్నే చివరిదాకా, మన చివరి శ్వాస వరకు, ఈ లోకము నుండి వెళ్ళిపోయేంత వరకు ఆరాధించే వారంగా ఉందాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. తలంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు, పరిపూర్ణుడవు, పరిశుద్ధుడు అయిన దేవా, మరొకసారి మేమందరం మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసమును బట్టి, నీ వాక్యమూలంగా కలిగే విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసు విమోచన కార్యములో కలిగే విశ్వాసమును బట్టి, దాని ద్వారా మీరు మమ్మను చేరి దీవించే విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్య పరిచర్య ద్వారా నన్ను మమ్మను దీవించండి. మా ప్రేక్షకులు, వారి ప్రియ కుటుంబాలన్నిటినీ విశ్వాసములో ఆ భక్తులు ఏ రకంగా బ్రతికారో అలా బ్రతుకుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఇంకా క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండని వారు, నశించే పరిస్థితిలో ఉన్నవారు, నరక పంచుల్లో వ్రేలాడుతున్న వారు కూడా నశించక రక్షణ పొందినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ గ్రూప్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా మనము ఆన్లైన్ బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీలో ప్రతి ఒక్కరిని విశ్వాసములో జీవింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.